తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు భారతదేశంలో క్రిస్మస్ పండుగను అధికారికంగా జరిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా క్రిస్మస్ మరునాడు బాక్సింగ్ డేను కూడా సెలవు దినంగా ప్రకటించి రాష్ట్రంలో క్రైస్తవులందరూ కూడా పండగ సంతోషంగా చేసుకునే విధంగా ఈ దేశంలో 2 సెలవు దినాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం, ఏకైక నాయకుడు కేసీఆర్. आज के ये रेवंत रेड्डी सरकार आने के बाद बतुकम्मा में साड़ी बंद हो गया, रमजान का तोहफा बंद हो गया, क्रिसमस का भी तोहफा बंद हो गया. बतुकम्मा का बंद कर दिया, रमजान का बंद कर दिया, क्रिसमस का भी तोहफा बंद कर दिया. అందరికీ కూడా అన్ని వర్గాలకు, హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, అన్ని మతాలకు అన్యాయం చేసిండు. అన్ని మతాల్లో ఉండే పేదలకు అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రాష్ట్రంలో ఎవరికి కూడా శాంతి లేదు, భద్రత లేదు. कहीं सुकून नहीं है, कहीं सिक्योरिटी भी नहीं है. लोग परेशान में हैं. రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఎప్పుడన్నా మీరు చూడుండ్రి, ముఖ్యమంత్రి కాకముందు కంటే ముఖ్యమంత్రి అయిన ఏడాది పాలనలో కూడా ఓర్లుడు తప్ప ఓదార్పు లేదు. ఓర్లుడే ఏమనంటే పేగులు మెడలు వేసుకుంటా, సీర్తా, సంపుతా, గోటీలాడతా, లాగుల తొండలు జొరగొడతా, గివ్వే తప్ప ఒక వర్గాన్ని ఎవరినైనా ఓదార్చిండా? ఇప్పుడు పాపం సర్వశిక్ష అభియాన్ వాళ్ళు రోడ్డు మీద ధర్నా చేస్తారు. అరే భయ్, నేను మీకు మాట ఇచ్చినా ఒక ఏడాది చేస్తా, ఒక 6 నెలలకు చేస్తా, ఒక 3 నెలలకు చేస్తా అనే ఓదార్పు ఉన్నదా? ఏ వర్గాలకు కూడా ఓదార్పు లేదు. అడిగిన వాళ్లను అదరగొట్టుడు, ప్రశ్నించిన వాళ్ళ మీద పగబట్టుడు, ఇది అలా ఈ రాష్ట్రంలో నడుస్తున్నది.